నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మచిలీపట్నం కమిషనర్ మీద మనం 4-5 రోజుల క్రితం ఒక వీడియో చేసి సార్ కమిషనర్ గారు డ్రైన్లు డ్రైన్ల పక్కన ఉన్న బడ్డీ కొట్లు అన్నీ కూడా తొలగించారు. వాటి నుంచి దాదాపు 4 నెలలు పూర్తవుతున్నా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. అలాగే మా జీవనోపాధి పోగొట్టి మాకు అంటే నిలువ నీడ లేకుండా చేస్తున్న ఈ కమిషనర్ గారు మరి మచిలీపట్నంలో 6 అంతస్తులు 7 అంతస్తులు 8 అంతస్తులు కట్టుకుంటుంటే మరి ఈయన ఎందుకు వాటిని అడ్డుకోవట్లేదు? అక్రమ నిర్మాణం అన్నప్పుడు అక్రమ నిర్మాణాన్ని అపార్ట్మెంట్కి వర్తిస్తుంది. అలాగే ఎవరైనా సరే చిన్న కట్టుకుని కూడా వాళ్ళు కూడా వర్తిస్తుంది. ఇక్కడ వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే కమిషనర్ గారికి పెద్ద మొత్తంలో అమౌంట్ అందుతుంది, అందుకనే ఏం మాట్లాడట్లేదు. వాళ్ళొక్కలే కాదు, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ కమిషనర్ కానీ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా చెబుతున్నారు. అయితే వీటి మీద నేను గతంలోనే ఆర్టీఐ ద్వారా సమాచార హక్కు చట్టం అనుసరించి నేను కొంత సమాచారం అడిగాను. ఏది మన రామానాయుడుపేటలో 5 అంతస్తులు నిర్మిస్తున్నారు. అది కాంపరెన్స్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు దాన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. అయితే వీళ్ళని ఎన్ని ఫ్లోర్లకి అంటే ఎన్ని అంతస్తులకి అనుమతి తీసుకున్నారు అని చెప్పేసి నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడగటం జరిగింది. ఇది అడిగి దాదాపు 28/4/2025 అప్పుడు అడిగితే ఇప్పటి వరకు కూడా దీని నుంచి సమాధానం లేదు కమిషనర్ గారి నుంచి. అలాగే హిందూ కాలేజీ ఆపోజిట్ మాదివాడ రాము గారి ఇంటికి ఎదురుగా 7 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ 7 అంతస్తులు కూడా దీని మీద కూడా నేను సమాచార హక్కు చట్టం అనుసరించి సమాచారం అడిగాను. సో యాజ్ యూజువల్ కమిషనర్గా తెలిసిందే కదా, ఏ సమాచార హక్కు చట్టం కానీ ఏది కానీ ఆయనకేం వర్తించవు. అలాగే అలాంటి నేను పట్టించుకోవడం అతను ఎన్ని నోటీస్ వచ్చినా ఏం చేసినా కానీ ఏం చేస్తారులే, మా అయితే అవుతుంది, అప్పీల్కి వెళ్తారు, తర్వాత నోటీస్ ఇస్తారు, అంతమించి ఏమవుతుంది అన్నట్టుగా లైట్ తీసుకుంటాను నేను. అంటే ప్రభుత్వం పెట్టిన ఏదైతే సామాన్యుడికి ఇచ్చిన హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం అనేది చాలా బలమైన చట్టం అది. కానీ దాన్ని అధికారులు ఎంత ఇదిగా దుర్వినియోగం చేస్తున్నారంటే ఇప్పుడు మనం చూసిన డాక్యుమెంట్ చూడవచ్చు. ఇదే విధంగా అక్కడ ఎంత ఇదిగా నిర్మాణం చేపట్టారో అది ఏ రకంగా ఉన్నాయి చూడండి. ఇది నేను చెప్పాను కదా, హిందూ కాలేజీకి ఆపోజిట్ మన మాదివాటి రాము గారి ఇంటికి ఎదురుగుండగా నిర్మిస్తున్నారు. ఇది 7 అంతస్తులు. ఈ 7 అంతస్తులకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు? ఈ పర్మిషన్ ఇచ్చిన నిజంగా పర్మిషన్ ఉంటే కనుక మీరు నాకు సమాచార హక్కు చట్టం ద్వారా ఆ సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు. నిజంగా పర్మిషన్ ఉంటే, దీనికి పర్మిషన్ లేకుండా కడుతున్నారు కాబట్టి మీరు నాకు సమాచారం ఇవ్వడానికి జంకుతున్నారు, అలాగే దాన్ని దాస్తున్నారు. ఎంతకాలం దాస్తారు? నాకు సమాచార హక్కు చట్టం ద్వారా నాకు ఇవ్వాల్సిన సమాచారాన్ని మీరు ఇవ్వకోకుండా కొన్ని రోజులు దాయగలరు. నేను పైకి మీ పైన అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఉంది కదా, నేను దాన్ని కూడా అప్లై చేస్తాప్పుడు మీరు ఎందుకని ఎవరు అసలు ఇది ఏ రకంగా నిర్మిస్తున్నారు? అలాగే ఇంకోటి మన మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్. ఇది రామానాయుడుపేట నుంచి మనం ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో కార్నర్లోనే ఇది నిర్మించారు. దీని విషయం కూడా నేను పూర్తిగా ఎంక్వైరీ చేసుకుంటే 3 అంతస్తులు మాత్రం వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. మిగతా 2 అంతస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇల్లీగల్గా కట్టడం జరిగింది. ఈ ఇల్లీగల్గా కట్టుతున్నారన్న సంగతి అందరికీ తెలుసు, కమిషనర్ గారికి తెలుసు, టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుసు, అలాగే దీని వెనకాల నుంచి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు అనుకునేది ఏంటంటే మనల్ని ఎవరు ఆపుతారు, ఎవరు అడ్డుకుంటారు, మనం కట్టుకుంటూ వెళ్ళిపోతాము, తర్వాత ఏదన్నట్టు తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉన్నారు. అది గతంలో ఎంతమందిలాగే ఇంకో కమిషనర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఎట్లాగే బాగా వెనకేసుకున్నదంతా ఎత్తుకెళ్ళి భీమవరంలో కట్ల పాములతో దొరికిపోయాడు. ఇప్పుడు అదే కట్ల పాములు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ కట్ల పాములు కూడా బయటకు వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కమిషనర్ గారు ఇప్పటికైనా సరే వీటి మీద మేము అడిగిన అంటే న్యాయబద్ధంగా మేము ఏదైతే కావాలని అడుగుతున్నామో అది మీరు మాకు ఇచ్చేస్తే మేము దాన్ని చూసుకుని ఓకే వీళ్ళకి అన్నీ ఉన్నాయని చెప్పేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళకుండా వదిలేయగలుగుతాం.
కానీ మీరు దాస్తున్న కొద్దిగా ఏమనిపిస్తుంది, ఇంకా ప్రజలకు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకని ఇవ్వట్లేదు అంటే వీళ్ళల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇదిగోండి ఈ బిల్డింగ్ ఇలా ఎవరికాళ్ళే కట్టుకుంటూ పోతే వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో దానికి గండికి పడుతుంది. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి కట్టుకోండి, ఎన్ని అంతస్తులు 30 అంతస్తులు కట్టుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్నీ చెల్లించి దానికి ప్రతి డాక్యుమెంట్ అంటే లీగలైజ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అనుమతులు కానీ వాటి ప్లానింగ్కి సంబంధించినవి కానీ అన్నీ తీసుకుని కట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీరు కట్టుకోకుండా ప్రభుత్వానికి ఎగ్గొట్టేసి ఏంటి 3 అంతస్తులు పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు వేసుకుంటారు, 9 అంతస్తులు వేసుకుంటే అది కుదరదు కదా. వీళ్ళని చూసి ఇంకొకరు వేసుకుంటారు, వాళ్ళని చూసి ఇంకోటి వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు కమిషనర్స్ బాగా పనిచేస్తారనుకుంటున్నాం, కానీ ఈ రీతి వీటిని చూస్తే అనిపిస్తుంది చాలా వరకు చేతులు మారుతున్నాయేమో అని అనిపిస్తుంది. చూసుకోండి కమిషనర్ గారు, ఇంకా మీ దాకా వస్తుంది.